తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ కొత్త సంవత్సరం 2025వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. గురుగారు, కుంభరాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవైపు ఏమో ఏలినాటి శని, రెండవ వైపు ఏమో కొంతకాలం ద్వితీయ స్థానంలో రాహు సంబంధమైన సంచారం. ఇవి ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటం వల్ల అనుకూలవంతం. కానీ తొందరపడి ఉన్నటువంటి ఉద్యోగానికి రాజీనామా పెట్టడం, కొత్త వ్యాపారం చేద్దామని శ్రీకారం చుట్టడం, ఉన్న వ్యవస్థల నుండి పొరపాటున కూడా బయటికి రాకండి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, రాహు మాయాస్వరూపుడు కాబట్టి ఇంతకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, ఇంతకంటే గొప్ప వ్యాపారం చేయగలుగుతామన్న ఆశతో మనం తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు పొరబడవచ్చేమో, వాటి కారణంగా ఇబ్బందులు వస్తాయేమో. కాబట్టి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టకండి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. కానీ కుటుంబపరమైన అంశాల్లో మీ దగ్గర కుటుంబ సభ్యులతో ఎందుకో తెలియదు అభిప్రాయ భేదాలు మొదలవుతూ ఉంటాయి. ఆ కారణంగా అందరూ బాగుండాలి, సంతోషకరంగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలని మాట్లాడేటువంటి మీకు అకారణంగా సొంత మనుషుల నుంచి ఈ తిరస్కార ధోరణులు ఎందుకు మొదలయ్యాయో అర్థం కానటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. ఇది మానసికమైనటువంటి వ్యధకి, వేదనకి కారణమవ్వచ్చు. ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళితేనే ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం. చేసినటువంటి రుణ ప్రయత్నాల్ని బయటికి చెప్పలేకపోవటం, రహస్యమైనటువంటి రుణాలు లేదా శత్రువుల వల్ల బాధపడటం, ఇది ఆరోగ్యపరమైన అంశం మీద తీవ్రమైనటువంటి ఇబ్బందికి కారణమవటం, ఒక స్థిర చరాస్తిని అమ్మకం లేదా తాకట్టు పెట్టడం, ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంది. బాధ ఎవరికైనా వస్తే ఓ మంచి మనిషితో, మన మనిషితో చెప్పుకుంటే బాధ తగ్గిపోతుందని పెద్దలు అంటూ ఉంటారు. దైనందిన జీవితంలో ఇలాంటి కఠినమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ బాధలు తొలగించుకోవడానికి కాను మీకు మీరుగా మీ మనసులో ఉన్నటువంటి వేదనని ఎవరితోనైనా పంచుకోవటం వల్ల ఆ భారం తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే జీవితంలో కొన్ని కొత్త పరీక్షలు మొదలవుతాయి. మీరు చేసే రహస్య సమావేశాలు, రహస్య శత్రువులు, ఎవరికీ తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా చేసిన అప్పులు, ఇవన్నీ బహిర్గతం అవటం వల్ల మీకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన జీవితంలో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీ మనసులోని బాధని కుటుంబ సభ్యులకి, జీవిత భాగస్వామికి, మీరు ఎవరిని నమ్ముతారో, విశ్వసిస్తారో వాళ్ళతో మాట్లాడటం వల్ల చాలా యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. చాలా చాలా క్లిష్టంగా ఉంది. అసలు మీరు చెప్తుంటే వింటుంటేనే వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్గా ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయా అని. మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటారు గురుగారు? ఏకాగ్రత లోపం లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి. కొన్ని సందర్భాల్లో ఎంతో ఏకాగ్రతతో ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వటం వల్ల శని, రాహు సంబంధమైనటువంటి స్థితి వల్ల ఆరోగ్యం సహకరించలేకపోవటం. చాలామంది పిల్లలు బాగా చదువుకుంటారు, ఎగ్జామినేషన్ సందర్భంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం ఈ గ్రహగతుల యొక్క ప్రభావం. ఆరోగ్యపరమైన అంశాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. విరామం, విశ్రాంతితో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా యోగదాయకమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది. మరి ఉద్యోగులు, వ్యాపారవేత్తల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం వాళ్ళకి? ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి మరొకసారి చెప్తున్నాం, బదిలీని కోరుకోవటం, ఉద్యోగాన్ని మానేయటం. ప్రైవేట్ ఉద్యోగులు అవ్వచ్చు, అవుట్సోర్సింగ్ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్ళని, ఆ ఒత్తిడిని తట్టుకోలేక మనం ఏదైనా వ్యాపారం చేసుకుందాం, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలన్న ఆలోచన చేత
మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవటం వల్ల కొన్ని మాసాల పాటు మళ్ళీ మీరు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మీ ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు మొదలవుతాయి. వ్యాపార సంబంధమైన విధి విధానాల్లో ఉన్నవాళ్ళు, కొత్త వ్యక్తులు మిమ్మల్ని మోసగిస్తారు. ఈ ఉద్యోగం చేస్తేనో, ఈ వ్యాపారం చేస్తేనో, లేదా ఇది మొదలు పెడితేనో మీకు వేలు లక్షల్లో ఆదాయం ఉంటుందని కొత్త వ్యక్తులు చెప్పేటువంటి విషయాల్ని మీరు నమ్మకండి. అలాగే సైబర్ మోసగాల వలలో కూడా చిక్కుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాటర్న్కు సంబంధించిన స్థితి, మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల, మనకు తెలియని వ్యక్తుల వల్ల ధన నష్టం కలిగే అవకాశం. ఫోన్లో ఏదో మెసేజ్ని ఎవరో పంపించడం, దాన్ని మనం ఓపెన్ చేసి చూడటం, ఆర్థికంగా నష్టపోవటం, లేదా మనకు బిల్లులు చెల్లించారని కొంతమంది చెబుతున్నా అది అబద్ధమై ఉండటం. ఇలాంటి మోసాలకి, ఆర్థిక నేరాలకి పాల్పడేటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన బిల్లు బుక్కులు, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలు, ఆర్థికపరమైన ప్రతి అంశాన్ని కూడా మీరు దగ్గరుండి చూసుకోండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకండి, బదిలీ కోసం ప్రయత్నం చేయకండి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తే సమీపమైన భవిష్యత్తు తప్పకుండా బాగుండే అవకాశం ఉంది. అంటే ఈ కుంభరాశి వారికి కొన్ని చిక్కులు అయితే కనిపిస్తున్నాయి మీరు చెప్పిన Yes. దాంట్లో. మరి ఆడవారు ఏ విధంగా ఉండబోతున్నారు? ఈ సంవత్సరం వారికి ఏ విధంగా ఉంటుంది? భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు కొన్ని ఇబ్బందులకి కారణమవుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళ అతి క్రమశిక్షణ చేత ఉపవాసాలు చేయటము, డైటింగ్ చేయటము, ఆహారం నిద్ర సమన్వయం లేకపోవటం వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గ్రహగతుల వల్ల కలుగుతున్నటువంటి సందర్భంలో మనకు ముందుగానే తెలియటం, వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల రాబోయేటువంటి ముప్పు నుంచి మనం తప్పించుకోవచ్చు. ప్రత్యేకించి కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో అవచ్చు, బయట వాళ్ళతో అవచ్చు, అసందర్భోచితమైన మాటలు మాట్లాడటం, రహస్యాన్ని దాచుకోలేకపోవటం, మాటల ద్వారా బయట పెట్టడం, వాళ్ళ అపోహలు అపార్థాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా స్త్రీల విషయంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం, మీ యొక్క సంభాషణ, నిద్రాహారాలు, వీటన్నిటిని కూడా క్రమబద్ధీకరించుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఏ అంశాన్నైనా జీవిత భాగస్వామికి కానీ ఎవరికైనా చెప్పాలనుకున్న సందర్భంలో మాత్రం 1కి 2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. మరి ఆఖరిగా రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? రాజకీయ కుంభరాశి. నాయకులు పదవీ ప్రాప్తి కోసం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదేమో. పరిస్థితుల యొక్క సహకారం ఉన్నప్పటికీ కూడా శత్రువర్గం, ప్రత్యర్థి వర్గం మనకంటే బలంగా ఉండటం, మన అవకాశాలని గండి కొట్టేటువంటి ప్రయత్నం చేయటం, ఇది కొంత మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి సందర్భం. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు, మన పనుల కంటే ఇతరుల పనులు చేసి పెట్టడం వల్ల సమయము, ధనం రెండు కూడా వృధా అవుతుంటాయి. అయినప్పటికీ ఇతరుల కోసమే మన జీవితం అన్నట్టుగా మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది మానసికమైనటువంటి వ్యధకి, ఆందోళనకి కారణమవుతుంటుంది. ఏమి చేసినా భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే భవిష్యత్తులో ఉండబోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. కొంతకాలం వేచి ఉండండి. సరైనటువంటి పదవుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఇంత చింతలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రభావం మొదలయ్యి ఈ చింతలో ఉన్న వారికి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుందంటారు? ఎప్పుడూ కూడా మనకు సమస్యలు వస్తున్నాయి, కుటుంబం మొత్తం చిక్కుల్లో ఉంటుందంటే ఇలవేల్పు కరుణ లేకపోవటం. కుంభరాశి జాతకులు మీ ఇలవేల్పు దేవతా స్వరూపం ఎవరైనా అయి ఉండొచ్చు. పరమేశ్వరుడు అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అమ్మవారు అవ్వచ్చు, గ్రామదేవత అవ్వచ్చు. ఇలవేల్పు దేవతా స్వరూపాలని విశేషంగా ఆరాధన చేయండి. ఇలవేల్పు యొక్క అనుగ్రహత, అనుకూలత ఉంటే మీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇలవేల్పు కరుణ లేనిది ఏది సాధించలేము. కాబట్టి ఇలవేల్పు దేవతా స్వరూపాలని, ఇష్ట దేవతా స్వరూపాలని పూజించటం, నియమనిష్టాలతో కూడిన దీక్షలు చేయటం వల్ల మనం అంటూ ఉంటాం, అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఉపవాసం ఎందుకు చేస్తారంటే, ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా ఉండటం, లేకపోతే
అన్నాన్ని తినకపోవడం అది కాదు. పాప సంబంధమైన తీవ్రతను తగ్గించడం కోసం ఉపవాసం చేస్తాం. ఓకే. శరీరాన్ని కష్టపెట్టుకోవటం, మానసికమైన భావోద్వేగాలను నియంత్రించటం. అందుకే ఎప్పుడైనా ఏకాదశి పర్వదినం నాడో వేరొక రోజు ఎవరైనా ఉపవాసంతో ఉన్న వ్యక్తి భోజనం చేయమని ఇంకొకరికి చెప్పకూడదు. చాలామంది అనుకుంటారు నేను ఉపవాసంతో ఉన్నానన్నా కూడా ఇవాళ తిననని చెప్పినా నన్ను ఫోర్స్ చేసి భోజనం పెట్టట్లేదని. కాదు కాదు. సరైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి నేను భోజనం చేయట్లేదు, లేదా నేను ఉపవాసంతో ఉన్నామనుకున్నా, లేదా ఇవాళ తినను అంటే మనకు సంబంధించిన పాపం క్షయమవుతుంది. దానికి మనం సంతోషించవలసింది. ఓకే. సో దీక్ష యొక్క ఆంతర్యం ఏమిటి అంటే మన పాపకర్మముల్ని అతి వేగవంతంగా తొలగించుకునేటువంటి మార్గం. కాబట్టి కుంభరాశి జాతకులు ఇలవేల్పు దేవతా స్వరూపాలను పూజించడంతో పాటు ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన మాలధారణ ఉంటే శివమాల అవ్వచ్చు, భవానీమాల అవ్వచ్చు, వీరబ్రహ్మేంద్ర స్వామివారి మాల అవ్వచ్చు, లేదా అయ్యప్ప మాల అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు. మాలధారణ దీక్షధారణ చేసి ఏకభుక్తిగా భుజిస్తూ ఉపవాస ప్రక్రియతో ఉండటం వల్ల ఈ కఠినమైన సందర్భాన్ని కూడా చాలా అనుకూలంగా తప్పకుండా మార్చగలిగిన పరిస్థితులు గోచరిస్తాయి. చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు. కానీ చాలామంది ఆడవాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నవారు కానీ, లేకపోతే ఈ రాశిలో వాళ్ళ పిల్లలు కానీ, Yes. భర్త కానీ ఉంటే వాళ్ళదంతా బాధ వీళ్ళే నెత్తిపైన వేసేసుకొని వీళ్ళే ఉపవాసాలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ ఉంటారు చాలామంది. కాబట్టి దయచేసి కొంచెం టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకొని చేసుకోండి. తప్పితే అంటే గురువుగారు ఉపవాసం చెప్పారు కదా. చేయటం అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదు. మన ఆరోగ్యాన్ని సమన్వయం చేసుకుంటూ భగవంతుడికి దగ్గరగా ఉంటూ మన కష్టాలు కన్నీళ్ళ నుండి గట్టెక్కించమని నిర్విరామంగా భగవంతుని వేడుకునేటువంటి ప్రక్రియే ఉపవాసం, దగ్గరగా ఉండటం. అది చెప్పారు కదా గురువుగారు. దీన్ని బట్టి అర్థం చేసుకొని కొంచెం ఓపికతో ఉండాల్సిన సమయం కొంచెం ధైర్యంగా ఉండండి ప్లీజ్. ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ.